హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం ఫిబ్రవరి మంత్కి సంబంధించి టోటల్ కరెంట్ అఫైర్స్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే ఇప్పటివరకు మనకి ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు టోటల్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఒక్క క్లాస్లో మనం ఒక్కసారిగా రివిజన్ చేద్దాం. సో తర్వాత అదేవిధంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. అలాగే ప్రీవియస్ మంత్ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఎవరికైనా నచ్చితే కావాలి అనుకుంటే మనకి కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. అయితే నేను అక్కడ ఒక నెంబర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది, కామెంట్లో పిన్ చేస్తాను వాట్సాప్ నెంబరు. ఆ వాట్సాప్ నెంబర్కి మీరు 10 రూపీస్ పంపిస్తే ఆ పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా రావడం జరుగుతుంది. సో ముందుగా క్లాస్లోకి వెళ్ళిపోదాం. మనం మెయిన్గా మినిమమ్ 1 అవర్ నుంచి 1.5 అవర్ దగ్గరలో ఉంటుంది క్లాసు. సో మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇంపార్టెంట్ చూస్తేనే మనకు అంత టైం పడుతుంది, చూసుకోండి. సరే, ఫస్ట్ మనం చూద్దాం. భారత కోస్ట్ గార్డ్ 50వ రైజింగ్ డే. దీనిని మనం ఫిబ్రవరి 1న జరుపుకుంటున్నాం. ఎందుకంటే 1977 ఫిబ్రవరి 1న ఇండియన్ కోస్ట్ గార్డ్ని భారత ప్రభుత్వం నియమించింది. కాబట్టి 50వ రైజింగ్ డేని మనం ఫిబ్రవరి 1న జరుపుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఇది మనకి తీర ప్రాంత భద్రతను పర్యవేక్షించడంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది అత్యంత కీలక పాత్ర వహిస్తుంది. సో మనకి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది గుర్తుపెట్టుకోండి అన్న, 50 ఇయర్స్. సో భారత కోస్ట్ గార్డ్ 50వ రైజింగ్ డే. సో 1977, ఇప్పుడు మనకి 2026 ఫిబ్రవరి 1. నెక్స్ట్ వన్, జాతీయ మహిళా కమిషన్ 34వ వ్యవస్థాపక దినోత్సవం. మనకి జాతీయ మహిళా కమిషన్ 1919 చట్టం ప్రకారం 1992లో స్థాపించబడిందండి. 1992లో ఒక చట్టబద్ధమైన సంస్థ ఈ మహిళా కమిషన్. అయితే దాని 34వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మనకి ఇవి ఇంపార్టెంట్. ఇందాక ఐసీజీ మనం ఎలా చెప్పామో 50వ దినోత్సవం, ఇక్కడ 34వది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి థీమ్ ఏంటి? స్వస్త్య హి శాస్తికరం. చూడండి, స్వస్త్య హి సహస్తికరన్, స్వస్త్య హి సహస్తికరన్. అయితే ఇక్కడ ఫస్ట్ మనకి మహిళా కమిషన్ చైర్మన్గా ఎవరు చేశారంటే జయంతి పట్నాయక్ గారు చేశారు, చనిపోవడం జరిగింది. అలాగే ప్రస్తుతం మనకి జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే విజయ్ కిషోర్ రహత్కర్. ఓకేనా. నెక్స్ట్, రష్యాలో సివేలుచ్ అగ్నిపర్వతం. మనకి అగ్నిపర్వతాలు విస్ఫోటనాలకు సంబంధించి పలానా అగ్నిపర్వతం పేరు ఇచ్చేసి ఇది కింది వానిలో ఏ దేశానికి సంబంధించి, ఏ ప్రాంతానికి సంబంధించి అడుగుతాడు. సివేలుచ్ రష్యాకి సంబంధించి. నెక్స్ట్ వన్ చూద్దాం. కంప్యూటర్ దీదీ కా దుకాన్ పథకం 2026. ఇదేంటంటే మహిళలకు, గ్రామీణ మహిళలకు డిజిటల్గా ఉపాధి, ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దీన్ని అమల్లోకి తీసుకొచ్చిందండి. చాలా ఇంపార్టెంట్ మనకి కంప్యూటర్ దీదీ అండ్ దీదీ కా దుకాన్ పథకం. అయితే ఇది గ్రామీణ మహిళలకు డిజిటలైజేషన్ కోసం ఒక ఉపాధి ఆర్థికంగా అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించింది ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్. అయితే దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది మనకి, కంప్యూటర్ దీదీ కా దుకాన్ పథకం. ఆ 5 రాష్ట్రాల్లో మన ఏపీ రాష్ట్రం కూడా ఉంది. సో గుర్తుపెట్టుకోవాలి, 5 రాష్ట్రాలు ఏపీ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్. ఓకేనా, ఏపీ, జార్ఖండ్. అయితే ఇక్కడ ఒకసారి ఇది ఎలా గుర్తుపెట్టుకుందాం ఒకసారి చూద్దాం. మనకి ఏపీలో ఏ, జార్ఖండ్లో జే, అంటే జేఏ. ఓకేనా, జూనియర్ అసిస్టెంట్. అలాగే ఎంఆర్ఓ అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా. సో జూనియర్ అసిస్టెంట్ అంటే మనకేంటి ఎంఆర్ఓ. ఎం అంటే మధ్యప్రదేశ్, ఆర్ అంటే రాజస్థాన్, ఓ అంటే ఒడిస్సా. సో ఇక్కడ ఓ అంటే గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ట్రిక్స్ అనేవి మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఏపీ, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, రాజస్థాన్. ఓకేనా. ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది. ఓకేనా. అయితే ఇందులో ఏజ్ 18 నుంచి 29 ఏళ్ల వయసు గల డిగ్రీ, ఇంజనీర్, ఆపై ఉన్నత విద్య చదివిన యువతులకు అలాగే మహిళల్ని ఈ పథకానికి ఎంపిక చేయనున్నారు. సో మనకి ఏపీకి సంబంధించి కాబట్టి ఏపీలో ఎక్కడ, గుంటూరు జిల్లాలోని తాడికొండ మండలం. చాలా ఇంపార్టెంట్ ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో, డిఎస్సి కానీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఏపీలో గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో ఏర్పాటు చేయనుంది. అయితే దీనిని యూనిసెఫ్ అలాగే కేంద్ర రాష్ట్ర సహకారంతో దీనిని అమలు చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్ దీదీ కా దుకాన్. సో 5 రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి. జూనియర్ అసిస్టెంట్, ఎంఆర్ఓ, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండి, ఆదంపూర్ ఎయిర్పోర్ట్
అంటే పంజాబ్లో ఉంది. దీనికి గురు రవిదాస్ మహారాజ్జీ ఇక్కడ ఏంటిది ఆదంపూర్ ఎయిర్పోర్ట్, అది ఎక్కడ ఉందంటే పంజాబ్లో ఉంది. దీనికి ఈ పేరు మార్చారండి. ఏంటి ఆ పేరు అంటే గురు రవిదాస్ మహారాజ్జీ. ఇక్కడ వరకు చూసుకోండి, విమానాశ్రయం పేరు మార్పు జరిగింది. ఆదంపూర్ ఎయిర్పోర్ట్ మనకి పంజాబ్లోని జలంధర్లో ఉందండి. యాక్చువల్గా రవిదాస్ గురూజీ యొక్క 649వ జయంతి కారణంగా ఆ ఆదంపూర్ ఎయిర్పోర్ట్ని గురు రవిదాస్ మహారాజ్జీ విమానాశ్రయంగా పేరు మార్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనకి పేరు మార్పులు అనేవి, రైల్వే స్టేషన్స్ పేరు మార్పులు, అలాగే ఎయిర్పోర్ట్ పేరు మార్పులు, అలాగే నెక్స్ట్ కొన్ని ఊరు పేర్లు ఇలా మారుతూ ఉంటాయండి. సో అలాంటి మా టాపిక్లో మనకి వస్తూ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి. అడగొచ్చు ఆదంపూర్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే అడగొచ్చు, మనకి పంజాబ్లో ఉంది. సో ప్రస్తుతం ఆదంపూర్ ఎయిర్పోర్ట్ యొక్క పేరుని ఏ విధంగా మార్చారంటే గురు రవిదాస్ మహారాజ్జీ, ఇది పంజాబ్. నెక్స్ట్ వన్, వివాహ సమస్యలపై సలహాలనిచ్చే చాట్బోట్ ఏఐను ఏర్పాటైంది. దాని పేరు న్యాయసేతు. ఓకేనా, టెలీలా అనే పేరుతో ఉంటుందట వాట్సాప్లో, గుర్తుపెట్టుకోండి. వివాహ సమస్యలపై సలహాలు ఇచ్చే ఒక చాట్బోట్ న్యాయసేతు వాట్సాప్లో టెలీలా అనే పేరుతో ఉంటుంది. మనకి ఈ నెంబర్ అంతగా అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్, ఏఐ ఆధారిత జనని మిత్ర యాప్. జనని మిత్ర ఇందులోనే ఉంది మీకు. జనని మిత్ర పౌష్టికాహారంపై ఒక నిరంతర పర్యవేక్షణ. ఎవరి కోసం అంటే గర్భిణీలు రోజు తాము తినే ఆహారాన్ని ఫోటో తీసి జనని మిత్ర యాప్లో అప్లోడ్ చేయాలంట. అందులో ఏ మేరకు పోషకాలు ఉన్నాయో అని ఈ ఏఐ అనేది అంచనా వేస్తుంది. ఏదైనా ప్రాబ్లం వస్తే అది తెలుపుతుంది అనమాట. సో ఆ విధంగా అనమాట ఏఐ ఆధారిత జనని మిత్ర యాప్ అనమాట, గుర్తుపెట్టుకోండి. అయితే దీన్ని ఏర్పాటు చేసిన సంస్థలు ఏంటంటే హైదరాబాద్ ఏజీ హాస్పిటల్, ఐఐటి హైదరాబాద్, ఐఐటి ఢిల్లీ అండ్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ఓకేనా. ఏపీలో మనకు ఆల్రెడీ తెలిసిందే ఐసిడిఎస్ 1975లో ఏర్పడింది. ఆధ్వర్యంలో బాల సంజీవిని పేరుతో సమతులాహారం ఆల్రెడీ సరఫరా చేస్తున్నారన్నమాట గర్భిణీ బాలింతలకు, వీళ్ళందరికీ కూడా, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు. నెక్స్ట్ వన్, మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సునేత్రా పవరాట్ అంటే చూడండి. ఈ మనకి రైల్వేకి ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. రైల్వేకి ఎందుకంటే రైల్వే అంటే మనకి ఏపీఏ కాదు కదా, టోటల్గా కంట్రీ కాబట్టి మన ఇండియా మొత్తం చూసుకునేసరికి ఇలాంటివి రావడం జరుగుతుంది. ఎక్కువగా మహారాష్ట్ర, ముంబై, లేకపోతే మన నార్త్ సైడ్ ఎక్కువగా ఉంటుంటాయి, అలాగే ఈశాన్య రాష్ట్ర ప్రాంతాలు. సో మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా సునేత్రా పవార్ ఎన్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. చిత్తూరు గిన్నీస్ రికార్డ్ అండి. చూడండి, చిత్తూరులో కుప్పంలో 5555 విద్యుత్ సైకిల్ పంపిణీ చేసి 24 గంటల్లో అతిపెద్ద విద్యుత్ సైకిల్ పంపిణీకి గిన్నీస్ రికార్డుకి ఎక్కింది. దీన్ని సీఎం గారు ప్రారంభించారు, మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు. సో ఒకేసారి 5555 విద్యుత్ సైకిల్ పంపిణీ చేసి 24 గంటల్లో అతిపెద్ద విద్యుత్ సైకిల్ పంపిణీకి గిన్నీస్ రికార్డు ఎక్కారు. నెక్స్ట్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విన్నర్గా ఎవరు గెలిచారంటే కజకిస్తాన్కి చెందిన ఎలైనా రైబాకినా. ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విన్నర్ ఎలైనా రైబాకినా. ఇక్కడ విన్నర్ మనం తెలుసుకోవాలి, వినండి జాగ్రత్తగా. అలాగే తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచింది ఎవరు? ఈవిడ ఎలైనా రైబాకినా. గతంలో ఈవిడ వింబుల్డన్ కూడా గెలవడం జరిగింది. సో ప్రపంచ నెంబర్ 1 అలెనా సబలెంకాపై విజేత నిలిచింది. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి, మనం ఆస్ట్రేలియన్ ఓపెన్స్ అనేవి, గ్రాండ్ స్లామ్స్ అనేవి 4 జరుగుతాయండి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, అలాగే యూఎస్ ఓపెన్. ఇవి జనవరి నుంచి మనకి ఆగస్టు, సెప్టెంబర్ వరకు జరుగుతుంటాయి. అయితే ఇప్పటి వరకు జరిగింది మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ జరిగింది, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ జరుగుద్ది. ఒక్కొక్కటి ఒక్కొక్క కోర్టులో జరుగుద్ది. దీనికి సంబంధించిన టాపిక్ అనేది మన కరెంట్ అఫైర్ ఒక వీడియోగా చేయబోతాం. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్, వింబుల్డన్ అంటే ప్రీవియస్వి, అలాగే ఇప్పుడు జరుగుతున్నవి. సో ఇవన్నీ ఒక వీడియో పెడతాం, అయితే అందులో యాడ్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇందులో ఈ అత్యంత పురాతనమైనది ఏదంటే వింబుల్డన్ అండి, అలాగే రిచెస్ట్ అయితే యూఎస్ ఓపెన్. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరు గెలిచారు విజేత, అలాగే రన్నర్ కూడా తెలుసుకోవాలి. రన్నర్ ఎవరు? ఇక్కడ సబలెంకా, బెలారస్. ఇక్కడ వాళ్ళ పేర్లు గుర్తుపెట్టుకోలేండి ముఖ్యంగా, బెలారస్, అలాగే రైబాకినా కజకిస్తాన్. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 మహిళల సింగిల్స్ విన్నర్ అయితే ఎలైనా రైబాకినా. ఓకేనా. నెక్స్ట్ అలాగే అయితే విన్నర్ మనకి రైబాకినా, సబలెంకా అనేది మనకి రన్నర్. సో అలా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, కేంద్ర బడ్జెట్ను వరుసగా 9వసారి ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఇవన్నీ. దేశ చరిత్రలో మనకి స్కిప్ చేయడానికి ఏ టాపిక్ ఉండదండి.
మ్యాక్సిమం మనం ప్రతి టాపిక్ 99.9% ప్రతి టాపిక్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం రోజున బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కేంద్ర బడ్జెట్ను వరుసగా 9వసారి ప్రవేశపెట్టిన మనకి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు నిలవనున్నారు. అయితే వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా ప్రణబ్ ముఖర్జీ రికార్డును అధిగమించారు ఈవిడ. అయితే కేంద్ర బడ్జెట్ను అధికంగా 10 సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి మనకి ఎవరంటే మొరార్జీ దేశాయ్. చూసుకోండి, కేంద్ర బడ్జెట్ను అధికంగా 10 సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిలిచిన వ్యక్తి ఎవరండి? మొరార్జీ దేశాయ్. అయితే 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా 2వ స్థానంలో ఎవరున్నారు? పి చిదంబరం. ప్రణబ్ ముఖర్జీ 8 సార్లు. సో ఈవిడ కూడా నిర్మలా సీతారామన్ కూడా 9 సార్లు కాబట్టి ప్రణబ్ ముఖర్జీని దాటడం జరిగింది. అయితే మహిళ పరంగా చూసుకుంటే ఈవిడ ఫస్ట్. అలాగే తాజాగా చిదంబరం రికార్డు నిర్మలా సీతారామన్ గారు సమం చేశారు. అయితే వరుసగా అధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ఇప్పటికీ టాప్లోనే ఉన్నారండి. అంటే వరుసగా చూసుకుంటే నిర్మలా సీతారామన్ 9, ఫస్ట్ ఆవిడే. వరుస క్రమంలో చూసుకుంటే సెకండ్ ప్లేస్ 6 వరుసగా మొరార్జీ దేశాయ్. యాక్చువల్గా మొరార్జీ దేశాయ్ మనకి ప్రధానమంత్రిగా చేశారు తెలుసు కదా, తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా చేయడం జరిగింది మొరార్జీ దేశాయ్ గారు. అయితే కేంద్ర బడ్జెట్ను అధికంగా 10 సార్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అయితే మొరార్జీ దేశాయ్. వరుస క్రమంలో చూసుకుంటే మరి నిర్మలా సీతారామన్ 9 సార్లు. నెక్స్ట్ అండి, చూసుకోండి, మనకి ఇప్పటి వరకు ఫిబ్రవరి 1 అయ్యిందండి. సో టాపిక్స్ అనేది కొంచెం మనం స్పీడప్ చేయాలి. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం ఫిబ్రవరి 2న. అయితే మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అది ఎప్పుడు ఏంటో గుర్తుపెట్టుకోవాలి. వెట్లాండ్స్ అంటాం కదా, సో ఇక్కడ థీమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ థీమ్ చాలా ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇలాంటివి ఎక్కువగా ఎగ్జామ్స్కి అడుగుతాడు. డేస్ అడుగుతాడు, అలాగే థీమ్స్ అడుగుతాడు. వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. నెక్స్ట్ వన్, ముఖ్యమంత్రి గ్రామోత్తన్ యోజన పథకం ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్లో ప్రారంభించారు. గ్రామాలను ఉత్తమంగా ఇందులోనే ఉంది. గ్రామోత్తం అంటే గ్రామాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం. సో డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, గుజరాత్ గ్రామాలు. ఇక్కడ గ్రామోత్తన్ ఇది కానీ ఓకేనా, గ్రామోత్తన్ గుజరాత్. నెక్స్ట్ వన్, రగిలుండా విమానాశ్రయంలో జాతీయ యుఏవి టెస్ట్ ఇన్నోవేషన్ కారిడార్ని ఏర్పాటు చేయనున్న ఒడిస్సా. రగిలుండా విమానాశ్రయంలో జాతీయ యుఏవి అంటే మీన్స్ అన్మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అంట టెస్ట్ ఇన్నోవేషన్ కారిడార్ని ఏర్పాటు చేస్తుంది ఒడిస్సా ఏర్పాటు చేస్తుంది. నెక్స్ట్ అండి, చాలా ఇంపార్టెంట్, బీహార్ గ్రెయిన్ ఏటీఎం. బీహార్ పాట్నాలో పైలట్ ప్రాజెక్టుగా మూడు ధాన్యాలు ఏటీఎం యంత్రాలు ఏర్పాటు చేయడంలో 3 ధాన్యాలు ఏటీఎం యంత్రాలు ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. బీహార్ గ్రెయిన్ ఏటీఎంస్, ధాన్యాల ఏటీఎంస్ అనమాట. ఈ గ్రెయిన్ ఏటీఎంను అన్నపూర్తి అని పేరు పిలుస్తున్నారట. అన్నపూర్తి. ఇప్పుడు మనం ఏటీఎంలో కార్డు ఎలా పెడితే డబ్బులు వస్తాయి ఆ విధంగా అనమాట గ్రెయిన్స్ వస్తాయి, మనకి ధాన్యాలు వస్తాయి అనమాట. సో గ్రెయిన్ ఏటీఎం ఎక్కడ ప్రారంభించారు? బీహార్. గుర్తుపెట్టుకుని డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే దానికి పేరు అన్నపూర్తి అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, విశాఖపట్నంలో CSIR N10 యొక్క తీర ఆధారిత ప్రయోగశాల ఏర్పాటండి. అసలు CSIR అంటే ఏంటి? కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఓకేనా. అయితే దీన్ని ప్రారంభించింది ఎవరు? సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ప్రారంభించడం జరిగింది. సో విశాఖపట్నంలో CSIR NIO యొక్క తీర ఆధారిత ప్రయోగశాల ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, CSIR NIO యొక్క తీర ఆధారిత ప్రయోగశాలను ఏర్పాటు చేసిన ప్రాంతం ఎక్కడ? విశాఖపట్నం, అలాగే చెన్నై. ఇలా ఇస్తుంటాడు మనకి, ఎందుకంటే మనకి అన్నీ కూడా తీర ప్రాంతాలకు సంబంధించి ఇస్తాడు. CSIR మనకి ఎప్పుడు ఏర్పడిందంటే 1942లో న్యూఢిల్లీలో. ప్రస్తుతం CSIRకి మనకి డైరెక్టర్ ఎవరంటే ఎన్ కలయసెల్వి. CSIR యొక్క ప్రస్తుత డైరెక్టర్ ఎవరంటే ఎన్ కలయసెల్వి. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, వింగ్స్ ఇండియా 2026 అవార్డ్స్ హైదరాబాద్లో ఇవ్వడం జరిగింది. అయితే దీనిలో భాగంగా ఉత్తమ ఎయిర్పోర్ట్ ఆఫ్ ద ఇయర్గా ఎవరు గెలుచుకున్నారంటే ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గెలుచుకుంది. వింగ్స్ ఇండియా 2026 అవార్డులో ఉత్తమ ఎయిర్పోర్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుగా ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది గెలుచుకోవడం జరిగిందండి. నెక్స్ట్, అలాగే బెస్ట్ స్టేట్ డెడికేటెడ్ విత్ అవుట్లుక్ సెక్టార్గా గెలుచుకున్న రాష్ట్రం ఏదంటే ఏపీ. చాలా ఇంపార్టెంట్. అలాగే ఏవియేషన్ ప్రమోషన్ పరంగా గెలుచుకున్నది ఏదంటే ఉత్తరాఖండ్ అండి. సో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పరంగా చూసుకుంటే ఉత్తమ ఎయిర్పోర్ట్ ఓకేనా ఢిల్లీ. అలాగే ఏపీ దేనికి వచ్చిందంటే బెస్ట్ స్టేట్ డెడికేటెడ్ విత్ అవుట్లుక్ సెక్టార్. నెక్స్ట్ అలాగే ఏవియేషన్ ప్రమోషన్ అనేసి ఉత్తరాఖండ్కి రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అండి,
మనం ఇందాకలే నేర్చుకున్నాం ఆస్ట్రేలియన్ ఓపెన్ మనకి రైబాకినా గెలిచింది. సబలెంకా మనకి అని నేర్చుకున్నాం, గుర్తుంది కదా. ఆల్రెడీ మనం ఇప్పుడే చెప్పాం, జస్ట్ మనం ఫస్ట్ టాపిక్లో చెప్పడం జరిగింది, చూసుకోండి ఒకసారి. ఓకేనా, రైబాకినా గెలిచింది, సబలెంకా అనేది మనకి విజేతగా నిలిచింది. ఇక్కడ మనకి ఏంటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న మెన్స్ టైటిల్లో సింగిల్స్ గెలుచుకున్న కార్లోస్ అల్కరాజ్ ఏ దేశానికి చెందినవాడు? స్పెయిన్ గుర్తుపెట్టుకోండి, స్పెయిన్. రన్నర్ ఎవరు? జోకోవిచ్ సెర్బియా. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఈ ఓపెన్స్లో మెయిన్ ఎక్కువగా ఎగ్జామ్స్లో అడిగేది 2 రకాలుగా అడుగుతాడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 టైటిల్ మెన్స్ టైటిల్ విజేత ఎవరండి? కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ అండి. అయితే రన్నర్ ఎవరు? జోకోవిచ్. సో అక్కడ గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎక్కువగా ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ వింబుల్డన్ కానీ యూఎస్ కానీ ఏ ఓపెన్స్ తీసుకున్నా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది విన్నర్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు మనం రన్నర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలండి. సో అయితే చూద్దాం, ఈ విజయంతో 4 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకున్న అతి పిన్న వయస్కునిగా చరిత్ర సృష్టించాడు. ఎవరండి? కార్లోస్ అల్కరాజ్. ఈ విజయంతో 4 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ గెలుచుకుని అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించింది ఎవరు? అల్కరాజ్, స్పెయిన్. నెక్స్ట్ అండి, జనవరి 2026లో జీఎస్టీ వసూలు పెరుగుదల అండి 6.2% పెరిగి 1.43 లక్షల కోట్లు నమోదయ్యాయి. నెక్స్ట్ భారత ఆర్థిక సర్వే అండి. ఆర్థిక సర్వేకి సంబంధించి చూద్దాం. ఆర్థిక సర్వే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసే ఒక ప్రధాన వార్షిక ఆర్థిక పత్రము. ఎవరు విడుదల చేస్తారు? కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. అయితే గత 12 నెలల కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరును అధికారికంగా ఇది సమీక్షించడం జరుగుతుంది. మనకి ఒక ఆర్థిక సంవత్సరం అనేసరికి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. నెక్స్ట్ భారత ఆర్థిక సర్వేను తొలిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టడం జరిగిందండి? 1950-51లో ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత ఆర్థిక వ్యవస్థను తొలిసారిగా 1950-51లో ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 1964 వరకు బడ్జెట్లో భాగంగానే ఉండగా తర్వాత బడ్జెట్ను ముందు రోజు దీన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆర్థిక సర్వేని బడ్జెట్ ముందు రోజు ప్రవేశపెడతారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు బడ్జెట్లో భాగంగానే ప్రవేశపెట్టేవారు. సో 1964 వరకు తర్వాత నుంచి ఏం చేస్తున్నారంటే బడ్జెట్కి ముందు రోజు దీన్ని ప్రవేశపెడుతున్నారు ఆర్థిక సర్వేను. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్ గురించి ఒకసారి చూద్దాం. 2026-27 హైలైట్స్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఇది ఎన్నో బడ్జెట్ అండి? 9వ బడ్జెట్. ఓకేనా, వరుసగా చూసుకున్న 9వ బడ్జెట్ ఇవిడికి. అస్ట్ అలాగే వరుస ప్రకారం చూసుకుంటే మొరార్జీ దేశాయ్ 6 సార్లు, అత్యధికంగా మొరార్జీ దేశాయ్ 10 సార్లు. దేశంలో 6వ డిజిటల్ బడ్జెట్ అటండి ఇది. ఎన్నో బడ్జెట్? 6వ డిజిటల్ బడ్జెట్. మొదటిసారి పేపర్లెస్ డిజిటల్ బడ్జెట్ 2021-22 ప్రవేశపెట్టడం జరిగింది. అయితే 2026-27 బడ్జెట్ ఒకసారి చూసుకుంటే ఈ లెక్కలు మనకి 26-27 బడ్జెట్ చూడండి, 53,47,315 కోట్లు అండి. ఈ ఫిగర్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. 53, 47, 315. నెక్స్ట్ అలాగే రెవెన్యూ వసూలు చూడండి 35 లక్షలు పైచిలుకు. అలాగే మూలధన వసూలు 18 లక్షల పైచిలుకు కోట్లు. అలాగే రెవెన్యూ వ్యయం 41 లక్షల కోట్లు. ఓకేనా, అలాగే మూలధన వ్యయము 12 లక్షల కోట్లు. ఓకేనా, ఈ విధంగా మరి గుర్తుపెట్టుకొని ఉంటుంది. నెక్స్ట్ యూనియన్ బడ్జెట్లో ప్రతిపాదించిన 7 హైస్పీడ్ రైలు కారిడార్లు అండి. ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. యూనియన్ బడ్జెట్లో ప్రతిపాదించిన 7 హైస్పీడ్ రైలు కారిడార్లు ఏంటంటే ఢిల్లీ వారణాసి హైస్పీడ్ రైలు కారిడార్, ముంబై పూణే, హైదరాబాద్ బెంగళూరు, చెన్నై బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, పూణే హైదరాబాద్, వారణాసి సిలిగురి. సో ఇవన్నీ కూడా అడుగుతాడు. యూనియన్ బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం కారిడార్ సంఖ్య 7 అని అడుగుతాడు. అలాగే అవి ఏంటని కూడా అడగచ్చు. నెక్స్ట్ భారత వస్తువులపై అమెరికా సుంకం 18% తగ్గింపు. యాక్చువల్గా గతంలో 25% ఉండేదండి, 25 నుంచి 50% పెంచింది. ప్రస్తుతం ఏం చేసిందంటే 18% తగ్గిస్తున్నట్టు తెలపడం జరిగింది అమెరికా సుంకం భారత వస్తువులపై. అలాగే భారత మొదటి బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్వకేట్ శిక్షణ మరియు పరిశోధన కేంద్రం నవీ ముంబైలో ఏర్పడుతుందండి. ఇది నెక్స్ట్ వన్. భారత మొదటి బాబాసాహెబ్ అంబేద్కర్ అడ్వకేట్ శిక్షణ మరియు పరిశోధన కేంద్రం ఎక్కడ ప్రారంభించబడుతుందంటే నవీ ముంబైలో ప్రారంభం. నెక్స్ట్ అలాగే ఆస్తి రిజిస్ట్రేషన్కు ఆధార్ ప్రామాణికత తప్పనిసరి చేసిన యూపీ గవర్నమెంట్. ఆస్తి రిజిస్ట్రేషన్కు ఆధార్ తప్పనిసరి చేసింది ఎవరు? ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్. నెక్స్ట్ 5వ రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్. రుసోమా ఫెస్టివల్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. రుసోమా ఎక్కడుందండి? ఇది నాగాలాండ్ ఫెస్టివల్. ఎక్కడిది? నాగాలాండ్. నెక్స్ట్ పిల్లో ఏఐ వాయిస్ ఆధారిత బిల్లింగ్ మరియు అకౌంటింగ్
ఏజెంట్ యాప్ను ప్రారంభించిన ఏపీ. పిల్లో ఏఐని ప్రారంభించిన ఏపీ అంటే చూడండి, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు వ్యాపారాల డిజిటల్ సాధికార దిశగా ఏపీ గవర్నమెంట్ పిల్లో ఏఐ అనే వాయిస్ ఆధారిత అకౌంటింగ్ యాప్ను ప్రారంభించింది. సో అడుగుతాడు పిల్లో ఏఐ అనేది దేనికి సంబంధించిన అడుగుతాడు. సో వాయిస్ ఆధారిత బిల్లింగ్ మరియు అకౌంటింగ్ ఏజెంట్ అనమాట. ఇది దేనికి ఉపయోగం అంటే సూక్ష్మ చిన్న మధ్య తరహా వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటికి యూజ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త అయిన రామనాథన్ వీరభద్రన్ రామనాథన్కు క్రాఫోర్డ్ పురస్కారం 2026 లభించింది. ఇది మనకి భూ విజ్ఞాన శాస్త్ర రంగంలో నోబెల్ లాంటిది అనమాట. ఓకేనా, భారత సంతతి వాతావరణ శాస్త్రవేత్త అయిన వీరభద్రన్ రామనాథ్కు క్రాఫోర్డ్ పురస్కారం లభించింది. నెక్స్ట్ వన్, 68వ వార్షిక గ్రామీ అవార్డ్స్ అండి ఇది అమెరికాలో ఇవ్వడం జరిగింది. ఇందులో కొన్ని మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన చూద్దాం. ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్గా డెబీ తెరార్ మాస్ ఫోటా అంటే బ్యాడ్ బన్నీ సినిమాకు గాను డెబీ తెరార్ మాస్ ఫోటియా. నెక్స్ట్ అలాగే కేంద్రిక్ ల్యామర్కి 5 అవార్డ్స్ అనేది రావడం జరిగింది. కేంద్రిక్ ల్యామర్ అనే సినిమాకి 5 అవార్డ్స్ రావడం జరిగింది హైయెస్ట్గా. అలాగే రికార్డ్ ఆఫ్ ద ఇయర్ కేంద్రిక్ ల్యామరే. ఓకేనా, లోథర్ అంట. అలాగే సాంగ్ ఆఫ్ ది ఇయర్ వైల్డ్ ఫ్లవర్. బెస్ట్ న్యూ ఆర్టిస్ట్ ఎవరు ఒలివా డీన్. అలాగే బెస్ట్ పాప్ సోలో పెర్ఫార్మెన్స్ మెస్సీ లోల్ యంగ్. ఇవి అంత స్టార్టింగ్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి, మిగతా అంత అవసరం ఉండదు. బెస్ట్ పాప్ వాకల్ ఆల్బమ్ అయితే మైహెమ్ లాడీ గాగా, ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు. అలాగే బెస్ట్ ర్యాప్ ఆల్బమ్ అయితే జెనెక్స్ కేండ్రిక్ ల్యామర్. మనకి ఇక్కడ ఎక్కువగా కేండ్రిక్ ల్యామర్ అని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. దేబీ తిరార్ మస్ఫోటా బ్యాడ్ బన్నీ. ఓకే, ఇది మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత కేండ్రిక్ ల్యామర్కి 5 అవార్డ్స్ రావడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అలాగే సాంగ్ ఆఫ్ ది ఇయర్ వైల్డ్ ఫ్లవర్. నెక్స్ట్ వన్ అండి, అవార్డ్స్కి సంబంధించి దలైలామాకు తొలి గ్రామీ అవార్డు బెస్ట్ ఆడియో బుక్ అండ్ నరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ కేటగిరీలో అంట. ఇది కేటగిరీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ కేటగిరీ దేనికి సంబంధించిన కేటగిరీ ఒకసారి చూడండి. ఆ కేటగిరీ అనేది చూడండి, బెస్ట్ ఆడియో బుక్ నరేషన్ స్టోరీ టెల్లింగ్ రికార్డింగ్ కేటగిరీలో దలైలామాకు తొలి గ్రామీ అవార్డు. ఓకేనా, అది ఏ ఆల్బమ్ గెలుచుకుందంటే మెడిటేషన్స్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హీజ్ హోలీనెస్ దలైలామా అనే ప్రసంగ ఆల్బమ్కు గాను గెలుచుకోవడం జరిగింది గోల్డెన్ గ్రామిఫోన్ అవార్డు. సో తొలి గ్రామీ అవార్డు దలైలామాకు రావడం జరిగింది. అదేంటో గుర్తుపెట్టుకోండి, మెడిటేషన్స్ ది రిఫ్లెక్షన్స్ ఆఫ్ హీజ్ హోలీనెస్ దలైలామా. అలాగే ఈయనకు 2025లో గోల్డెన్ మెర్క్యూరీ అవార్డు ఇవ్వడం జరిగింది. యూకే గవర్నమెంట్ అనేది ఈయనకి ఇవ్వడం జరిగిందండి. ఈయనకు 2025లో గోల్డెన్ మెర్క్యూరీ అవార్డు యూకే ఇవ్వడం జరిగింది 2025లో. నెక్స్ట్ ఎస్బీఐ ప్రారంభించిన చక్ర. ఏంటి అసలు చక్ర అంటే భారత ఆర్థిక రూపాంతరానికి కీలకమైన రంగాలను నిధులు సమకూరుస్తుందండి ఇది. ఓకేనా, ఎస్బీఐ చక్ర ప్రారంభించడం జరిగింది. ప్రారంభించింది ఎవరు? చక్ర. ఈ రంగం ఆధునిక సాంకేతికత మరియు స్థిరత్వంపై దృష్టి సారిస్తుంది. అయితే మెయిన్ ఉద్దేశం ఏంటంటే కీలకమైన రంగాలకు నిధులు సమకూర్చేందుకు ఎస్బీఐ ఈ చక్రాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ చూడండి, భారత్ క్రీడారంగంలో ఏఐ విప్లవం. ఏంటి అసలు విషయం? క్రీడారంగంలో మనకి ఇక్కడ చూడండి, శిక్షణ ఆహార నియమాలు. శిక్షణ మనకి క్రీడారంగంలో శిక్షణ ట్రైనింగ్ వస్తారు. అలాగే ఆహారాలు, అలాగే గాయాలు అంచనా నుంచి వయసు నిర్ధారణ వరకు ఏఐ కీలక పాత్ర వహిస్తుంది. అయితే దీనిని ఐఐటి బాంబే సహకారంతో నాస్కామ్ డీప్ టెక్ స్టార్టప్స్ అయిన డార్విన్ దీనిని అభివృద్ధి చేస్తుంది. ఓకేనా, ఈ ఏఐని ప్రారంభిస్తుంది అనమాట. గ్వాటిమాలా అంటే ఇక్కడ అగ్నిపర్వతాలు అంటే వాల్కండి ప్యూగో ఎక్కడ ఉందంటే మనకి గ్వాటిమాలలో ఉంది. సో అగ్నిపర్వతాల సంబంధించి ఇందాక ఆల్రెడీ రష్యా ఒకటి వచ్చింది, ఇప్పుడు గ్వాటిమాలా వాల్కండి ప్యూగో. నెక్స్ట్ మనకి విన్యాసాలు అండి చూడండి, కంజర్ 13th సైనిక విన్యాసం ఏ 2 దేశాల మధ్య జరుగుతుందంటే కంజర్ భారత్ మరియు కిర్గిజిస్తాన్. అలాగే ఇది ఎక్కడ జరిగింది, ఇది ఏ విన్యాసము, ఇండియన్ ఆర్మీయా, నేవీయా, ఎయిర్ ఫోర్సా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఆర్మీ సైనిక విన్యాసము. అలాగే అది ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది, భారత్ మరియు కిర్గిజిస్తాన్. అది ఎక్కడ జరుగుతుంది, మెయిన్ ఇంపార్టెంట్ ఇది అస్సాంలోని మిసామీర్లో జరుగుతుంది. సో ఫిబ్రవరి 4 నుంచి 17 వరకు జరిగింది కంజర్, భారత్ కిర్గిజిస్తాన్. మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా ఖేమ్ చంద్ సింగ్ అండి. సో గుర్తుపెట్టుకోండి, మొన్నటి వరకు దీనికి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది మణిపూర్కి. అక్కడ మణిపూర్లో హింసా ఘటనలు ఇవన్నీ చోటు చేసుకోవడం ద్వారా 2022 నుంచి స్టార్ట్ ఉన్నాయి. సో దానికి ప్రస్తుతం గవర్నర్గా ఎవరు చేస్తున్నారంటే అజయ్ కుమార్ భల్లా గారు చేయడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మణిపూర్ నూతన సీఎంగా ఖేమ్ చంద్ సింగ్. నెక్స్ట్ భారత పునరుత్పాదక శక్తి రంగంలో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది.
భారత పునరుత్పాదక శక్తి రంగంలో గుజరాత్ అగ్రస్థానంలో నిలిచింది. అయితే డిసెంబర్ నాటికి 2025 డిసెంబర్ నాటికి 42.583 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యంతో గుజరాత్ రాష్ట్రం అనేది భారత్లో అగ్రస్థానంలో నిలిచింది. అంటే దేశంలోనే దీని పర్సంటేజ్ పరంగా చూసుకుంటే 16.5%. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, భారత పునరుత్పాదక శక్తి రంగంలో గుజరాత్ అగ్రస్థానాన్ని నిలిచింది. ఓకేనా? నెక్స్ట్ వన్ మనకి ఇంపార్టెంట్, ఇది పొగాకు సాగులో దేశంలో 2వ స్థానంలో ఏపీ నిలిచిందండి. యాక్చువల్గా ఇక్కడ మనకి ఫస్ట్ ఇందాక చదివాం కదా మనం గుజరాత్ గురించి, పునరుత్పాదక రంగంలో గుజరాత్ అగ్రస్థానం. అలాగే పొగాకు సాగులో కూడా దేశంలో మొదటి స్థానంలో నిలిచింది ఎవరు? గుజరాత్. 4.68 లక్షల టన్నులు దిగుబడి అవుతుందంట. ఏపీకి 2024-25 ప్రకారం చూసుకుంటే 3.13 లక్షల టన్నులు. సో 2వ స్థానంలో ఏపీ ఉంది. మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఏపీ వచ్చింది కాబట్టి. పొగాకు సాగులో గుర్తుపెట్టుకోండి, పొగాకులో ఇక్కడ దేశంలో 2వ స్థానంలో ఏపీ. ఓకేనా? ఇక్కడే మీకు ఉంది పొగ ఆకు, పొగాకులో పొగ ఆకు అంటాం కదా, చూడండి పొగ ఆకు అంటాం కదా. సో పో అంటే పొగాకు, గా అంటే గుజరాత్, ఆ అంటే ఆంధ్రప్రదేశ్. సో వరుసగా గుర్తుపెట్టుకోవచ్చు పొగాకు. ఓకేనా? నెక్స్ట్ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో 2.0లో త్రిపుర అగ్రస్థానం అంట. గ్రామస్థాయి పరిపాలన వికేంద్రీకరణ, పారదర్శకత, సేవల సమర్థవంతమైన అమల్లో ఇది అగ్రస్థానం నిలిచింది. ఏ రాష్ట్రం అండి? త్రిపుర. నెక్స్ట్ పెన్నయార్ నదీ జల వివాదం. యాక్చువల్గా పెన్నయార్ ఎక్కడ ఉంది మనకి ఎగ్జామ్స్లో అడుగుతాడు. ఈ వివాదాలు వచ్చాయి కాబట్టి వివాదం గురించి తెలుసుకుంటే అది ఎక్కడుంది ఆ ప్రాంతం అనేది మనకి ఇంపార్టెంట్. తమిళనాడు కర్ణాటక మధ్య అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది. సో పెన్నయార్ నదీ జల వివాదం ఏ 2 రాష్ట్రాలకు సంబంధించింది అంటే తమిళనాడు కర్ణాటక. గుర్తుపెట్టుకోండి పెన్నయార్. ఓకేనా? పెన్నయార్ నది అనేది జల వివాదం అనేది తమిళనాడు మరియు కర్ణాటక మధ్య అంతర్రాష్ట్ర జల వివాదాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని సుప్రీం కేంద్రాన్ని ఆదేశించింది. నెక్స్ట్ వన్ సమ్మిట్ అండి. వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ నిర్వహిస్తుందంటే యూఏలోని దుబాయ్లో నిర్వహించడం జరుగుతుంది. దానికి మనకి థీమ్ గుర్తుపెట్టుకోండి, షేపింగ్ ఫ్యూచర్ గవర్నమెంట్. సో వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ ఎక్కడ జరుగుతుందండి? దుబాయ్. నెక్స్ట్ సాక్ష్యం 2026 ఏంటి? సంరక్షణ క్షమతా మహోత్సవం. ఇంధన వనరుల సంరక్షణకు మరియు పర్యావరణ హితశక్తి వినియోగానికి ప్రోత్సాహానికి ప్రారంభించిన ఒక అవగాహన కార్యక్రమం. ఎగ్జామ్స్లో మనకి డైరెక్ట్గా ఎలా ఇస్తాడు? సాక్ష్యం కార్యక్రమం అనేది క్రింది వాళ్ళు దేనికి సంబంధించిన అడుగుతాడు. సో అప్పుడు ఇంధన వనరుల సంరక్షణకు మరియు పర్యావరణ హిత శక్తి వినియోగానికి ప్రోత్సాహకానికి ప్రారంభించిన ఒక అవగాహన కార్యక్రమం అండి. నెక్స్ట్ అలాగే ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4 జరుపుకుంటారు. దీనికి థీము యునైటెడ్ బై యూనిక్. ఓకేనా? యునైటెడ్ బై యూనిక్. అలాగే ఫిబ్రవరి 2 మనం ప్రపంచ చిత్రజ్ఞాన దినోత్సవం చదువుకున్నాం, అలాగే థీమ్ కూడా చదువుకున్నాం. సో ఫిబ్రవరి 4 అయితే యునైటెడ్ బై యూనిక్. నెక్స్ట్ వన్ హైడ్రోజన్ ఆధారిత బస్సులు నడపనున్న తొలి భారతీయ విమానాశ్రయం ఎక్కడుందండి? కొచ్చి ఎయిర్పోర్ట్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. హైడ్రోజన్ ఆధారిత బస్సులను మనకి రైల్వే స్టేషన్ అంటున్నాను, విమానాశ్రయాల్లో మనకి బస్సెస్ ఉంటాయి కదా, ఆ బస్సులు అనమాట. హైడ్రోజన్ ఆధారిత బస్సులు నడపనున్న తొలి భారతీయ ఎయిర్పోర్ట్ ఎక్కడుంది? కొచ్చి ఎయిర్పోర్ట్. నెక్స్ట్ యంత్ర ఇండియా లిమిటెడ్కు మినీరత్న కేటగిరీ హోదా. మినీరత్నాలో 2 ఉన్నాయండి, కేటగిరీ 1, కేటగిరీ 2 ఉంది. సో ఇటీవలే ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు ఆధారంగా మరియు వాటి యొక్క లాభాల ఆధారంగా వాళ్ళకి కొన్ని కేటగిరీస్గా రూపొందించారు. ఒకటి మహారత్న, నవరత్న, మినీరత్న. మళ్ళీ మినీరత్నాలో కేటగిరీ 1, కేటగిరీ 2 అనేది ఉండడం జరిగింది. ఇందులో మినీరత్న కేటగిరీ 1లో హోదా పొందింది ఏదంటే యంత్ర ఇండియా లిమిటెడ్. సో రీసెంట్గా యంత్ర ఇండియా లిమిటెడ్ అనేది కేటగిరీ 1లో హోదా పొందింది. నెక్స్ట్ అండి ప్రో రెజ్లింగ్ లీగ్ విన్నర్ ఎవరు? హర్యానా థండర్స్ అండి. హర్యానా థండర్స్. రన్నర్ ఎవరు? ఢిల్లీ దంగల్ వారియర్స్. సో ప్రో రెజ్లింగ్ లీగ్ అండి. రెజ్లింగ్, ఇది కబడ్డీ కాదు, రెజ్లింగ్ లీగ్. విన్నర్ హర్యానా థండర్స్, రన్నర్స్ ఢిల్లీ దంగల్ వారియర్స్. నెక్స్ట్ భారత్ ట్యాక్సీ చాలా ఇంపార్టెంట్ మనకి. భారత ట్యాక్సీని ప్రారంభించిన కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీలో ప్రారంభం. ఏంటి అసలు భారత్ ట్యాక్సీ అంటే? మనకి ఇక్కడ గవర్నమెంట్ సపోర్టెడ్ ట్యాక్సీ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా. యాక్చువల్గా దీనిని పైలట్ ప్రాజెక్టుగా ఢిల్లీ, గుజరాత్లో విజయవంతం అవ్వడం జరిగింది. ప్రస్తుతం దీనిని బెంగళూరు, అలాగే ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి తేనున్నారు. అయితే ఇక్కడ ఉండే డ్రైవర్లను మనం సారథులుగా పిలుస్తారు. ఇప్పుడు మనకి నార్మల్గా ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదండి ట్యాక్సీలు, ఇవన్నీ కూడా అలా కాకుండా దానివల్ల ఏంటంటే
ఆ డ్రైవర్స్ అనేవారు నష్టపోతున్నారు, కంపెనీలు అనేవి లాభపడుతున్నాయి. సో దానిని నివారించడానికి ఓన్గా భారత గవర్నమెంటే ఒక సపోర్టెడ్ ట్యాక్సీ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా భారత్ ట్యాక్సీని ప్రారంభించడం జరిగింది. అమిత్ షా గారు ప్రారంభించడం జరిగింది. దానిలో ఉండే డ్రైవర్లను సారథులుగా పిలుస్తారు. నెక్స్ట్ AI4 ఏపీ పోలీస్. AI4 ఏపీ పోలీస్ పోలీసింగ్లో కృత్రిమ మేధ వినియోగము. ఇందులోనే ఉంది AI4 ఏపీ పోలీస్ అను సాంకేతికతను ఏపీలో చిత్తూరు, గుంటూరు, అన్నమయ్య జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ అండి, స్వయం అనే బ్రాండ్ పేరిట డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు స్వయం సహాయక బృందాలు ఉంటాయి కదండి డ్వాక్రా గ్రూప్లో, ఆ గ్రూప్ వాళ్ళకి కొన్ని వాళ్ళుగా స్వయంగా ఎదగడానికి కొన్ని తయారు చేస్తూ జరుగుతుంది ప్రొడక్ట్స్. వాటిని బయటికి మార్కెటింగ్ చేయడం కోసం, డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్వయం అనే బ్రాండ్ పేరు వాటిని రిలీజ్ చేయడం జరుగుతుందని ఏపీ తెలపడం జరిగింది. నెక్స్ట్, ఎలన్ మస్క్ $800 బిలియన్ సంపద కలిగిన మొదటి వ్యక్తిగా ఈయన నిలవడం జరిగింది ఫోర్బ్స్ జాబితా పరంగా. ఎలన్ మస్క్ టెస్లా మనకు తెలుసు కదా. నెక్స్ట్ చూసుకోండి, $800 బిలియన్ సంపద. స్పేస్ ఎక్స్ గురించి మనకు తెలుసు కదా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ అండి. $800 బిలియన్ సంపద కలిగిన మొదటి వ్యక్తి ఫోర్బ్స్ పరంగా. సెకండ్, లారీ పేజ్ గూగుల్ కో ఫౌండర్, $281 బిలియన్. నెక్స్ట్ అండి, వ్యక్తులకు సంబంధించి సామాజిక శాస్త్రవేత్త అయిన యాండ్రే బెథైల్ కన్నుమూత రీసెంట్గా చనిపోవడం జరిగింది. సో ఆయన పేరు ఏంటండి, యాండ్రే బెథైల్ కన్నుమూత. 2005లో ఈయనకి పద్మభూషణ్ రావడం జరిగింది. ఈయన రచించిన పుస్తకం పేరు కూడా ఉంది, చాలా ఎక్కువగా మనకి బయట రేరుగా దొరికేదే, కులం, వర్గం, అధికారం, క్యాస్ట్, క్లాస్ అండ్ పవర్. సో ఈయన రచించిన పుస్తకము. సో గుర్తుపెట్టుకోండి, ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆయన పలానా వ్యక్తి పేరు మనకి ఇచ్చేసి క్రింది వాళ్ళు ఆయన ఏ రంగానికి చెందిన వ్యక్తి అని అవ్వచ్చు. అది మనకి కానిస్టేబుల్ అవని, డిఎస్సి అవని, ఎస్ఏ అవని, ఏ ఎగ్జామ్స్ అయినా, రైల్వే అవని. యాండ్రే బెథైల్ కన్నుమూత. సో యాండ్రే బెథైల్ సామాజిక శాస్త్రవేత్త. నెక్స్ట్, 2027 ఆసియా రైఫిల్ క్వాలిఫైయింగ్ ఛాంపియన్షిప్కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే జీడిపి వృద్ధి అంచనాను 6.7 నుంచి 6.9కి పెంచిన గోల్డ్మ్యాన్ సాక్స్ భారత జీడిపి వృద్ధి అంచనాను 6.9%కు పెంచింది. భారత్లో తొలి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ను విడుదల చేసిన ఐఐటి మద్రాస్. సో గుర్తుపెట్టుకోండి, భారత్లో తొలి క్యాన్సర్ జీనోమ్ డేటాబేస్ను విడుదల చేసిన ఐఐటి ఏదండి, ఐఐటి మద్రాస్. ఏపీలో భారత తొలి స్వదేశీ గ్రీన్ యూరియా ప్లాంట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదిరిందండి. దీని ఏంటంటే ఇది గుర్తుపెట్టుకోండి, స్వదేశీ గ్రీన్ యూరియా ప్లాంట్ అండి. ఏపీలో భారత స్వదేశీ గ్రీన్ యూరియా ప్లాంట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదరడం జరిగింది. ఇది ఎక్కడ ఏర్పాటు చేయనున్నారంటే విశాఖపట్నం సమీపంలో పూడిమడకలో దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధంపై స్పెయిన్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. చూడండి, స్పెయిన్. అలాగే 2031 ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీకి భారత్ అనేది బిడ్ దాఖలు చేసిందండి, 2031 ఆసియా కప్ ఫుట్బాల్కి. నెక్స్ట్, ప్రముఖ రచయిత పద్మశ్రీ గ్రహీత హ్యూ గ్రాంచర్ మరణించడం జరిగింది. సో హ్యూ గ్రాంచర్ అనే వ్యక్తి ఒక రచయిత, పద్మశ్రీ గ్రహీత కూడా. నెక్స్ట్, ఆపరేషన్ కియా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక సంయుక్త ఆపరేషన్ కియా. సో ఆపరేషన్స్ అనే టాపిక్ కూడా మనం పెడతాము. సో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద నిరోధక సంయుక్త ఆపరేషన్. నెక్స్ట్ వన్, 100% బీమా కవరేజ్ సాధించిన భారతదేశ తొలి జిల్లా ఏది? ఆల్వార్ జిల్లా. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది మనకి మళ్ళీ కరెంట్ అఫైర్లో లాస్ట్లో వస్తుంది. ఆల్వార్ జిల్లా ఇక్కడ ఏంటిది, 100% బీమా కవరేజ్ సాధించిన భారత తొలి జిల్లా. ఓకేనా? ఇది ఆల్వార్ జిల్లా అనేది హెచ్పివి వ్యాక్సిన్కి సంబంధించి మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఆ టాపిక్లో మళ్ళీ ఆల్వార్ జిల్లా అనేది మనకు వస్తుంది. సో బీమా కవరేజ్ సాధించిన తొలి జిల్లా 100%. భారత ఉపాధ్యాయురాలు రౌబుల్ నాగి గారికి గ్లోబల్ టీచర్ ప్రైజ్ అనేది రావడం జరిగిందండి. ఆవిడ పేరు గుర్తుపెట్టుకొని, ముంబైకి చెందిన వ్యక్తి ఈవిడ. భారత ఉపాధ్యాయురాలు రౌబుల్ నాగికి గ్లోబల్ టీచర్ ప్రైజ్ అవార్డు అనేది రావడం జరిగింది 2025కు గాను. అయితే దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సదస్సులో ప్రదానం చేశారు. ఈవిడికి $10 లక్షల అమెరికన్ డాలర్ల నగదుగా ఈవిడికి ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా. నెక్స్ట్ వన్, ఐక్యరాజ్య సమితి సాధారణ బడ్జెట్కు 317 కోట్లు చెల్లించిన భారత్. ఈ
చెల్లింపును ఫిబ్రవరి 3, 2026 నాటికి పూర్తి చేయడం జరిగింది. 47 దేశాలతో పాటు సకాలంలో చెల్లించిన దేశాల్లో భారత్ కూడా చోటు సంపాదించుకోవడం జరిగింది. సో 317 కోట్లు ఐరాసకు భారత్ అనేది చెల్లించడం జరిగింది. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్. మనకి ఐపీఎల్ ఎలాగో మెన్స్ది, ఇది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 4వ సీజన్ విజేతగా మనకి ఎవరు గెలిచారండి? ఆర్సీబీ, రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మళ్ళీ గెలవడం జరిగిందండి. అయితే రన్నర్గా ఎవరు గెలిచారంటే ఢిల్లీ క్యాపిటల్స్ అండి. మరి వీళ్ళ దురదృష్టం ఏంటో తెలియదు కానీ 2023లో మనకి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది 2023లో. అప్పటి నుంచి రన్నర్గా ఉన్నది ఢిల్లీ మాత్రమేనండి. 2023లోనే ఢిల్లీనే, 24లో ఢిల్లీనే, 25లో ఢిల్లీనే, 26లో ఢిల్లీనే. అయితే ఇక్కడ ముంబై 2 సార్లు గెలుచుకోవడం జరిగింది, ఆర్సీబీ 2 సార్లు గెలుచుకోవడం జరిగింది. ఒకటి తర్వాత ఒకరు చూసుకోండి. సో స్టార్టింగ్లో ముంబై స్టార్ట్ అయింది, ముంబై ఆర్సీబీ. సో గుర్తుపెట్టుకోండి. అంటే ఆర్సీబీకి రెండోది, అలాగే ముంబైకి రెండు అయ్యాయి. అయితే ఇక్కడ ఒకసారి చూసుకోవాలి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరికి వచ్చిందంటే స్మృతి మందానికి రావడం జరిగింది, ఆర్సీబీ స్మృతి మందానా. అలాగే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా సోఫియా డివైన్, గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అండ్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. అయితే ఇక్కడ ఎమర్జింగ్ ప్లేయర్గా ఎవరికి వచ్చింది? నందిని శర్మ ఢిల్లీ. ఓకేనా. ఆరెంజ్ కప్పు స్మృతి మందానికే రావడం జరిగింది. అత్యధికంగా రన్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆరెంజ్ క్యాప్ అనేది రావడం జరుగుతుంది, ఆరెంజ్ క్యాప్. అయితే స్మృతి మందాన 377 రన్స్. పర్పుల్ క్యాప్ అంటే అత్యధిక వికెట్ తీసిన వ్యక్తికి రావడం జరుగుతుంది, సోఫియా డివైన్ 17 వికెట్స్ తీయడం జరిగింది. సో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అండ్ పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చిందండి? సోఫియా డివైన్కే రావడం జరిగింది, 3 కూడా. నెక్స్ట్ వన్, ఏనుగుల స్వారీని నిషేధించిన తొలి ఆసియా దేశంగా ఇండోనేషియా నిలవడం జరిగింది. ఓకేనా. ఏనుగుల స్వారీని నిషేధించిన తొలి ఆసియన్ దేశంగా ఇండోనేషియా. ఓకే. నెక్స్ట్ వన్, నాగాలాండ్ ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్తో త్రైపాక్షిక ఒప్పందం. నెక్స్ట్ వన్, కృత్రిమ మేధాపై అంటే ఏఐ ఐరాస కమిటీలో ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్కు చోటు ఇవ్వడం జరిగిందండి. అసలు ఏంటి? అంతర్జాతీయ స్థాయిలో 40 మంది నిపుణులతో ఏఐపై యుఎన్ఓ కొత్తగా ఏర్పాటు చేయనున్న ఒక స్వతంత్ర శాస్త్రీయ కమిటీకి మన దేశం నుంచి అలాగే ఐఐటి మద్రాసు ప్రొఫెసర్ బలరామన్ రవీంద్రన్ గారు ఎంపిక అవ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంటు. సో యుఎన్ఓ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఒక శాస్త్రీయ కమిటీ, స్వతంత్ర శాస్త్రీయ కమిటీకి ఎవరు ఎంపికయ్యారు? ఏఐఐటి అంటే మద్రాస్ ఐఐటి ప్రొఫెసర్ బలరామన్ రవీంద్రన్. సో గుర్తుపెట్టుకోవాలి. మనం ఇప్పటి వరకు మనకి 30-40 మినిట్స్ అయినా కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏనండి. ప్రతిదీ కూడా మనం స్కిప్ చేయడానికి ఎటువంటిది లేదు. అవసరమైతే మనం మరొక వీడియోను కూడా పెట్టవచ్చు. ఫిబ్రవరికి ఇంకో వీడియో కూడా యాడ్ చేద్దాం, ఫిబ్రవరి పార్ట్ 1, పార్ట్ 2 లాగా. నెక్స్ట్, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ స్టేషన్ హెవెన్ 1. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ స్టేషన్ హెవెన్ 1. దీనిని వ్యాస్ట్ స్పేస్ అనే సంస్థ రూపొందించడం జరిగింది. మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ స్టేషన్ అండి. అయితే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 2027 నాటికి అంతరిక్షంలోకి ప్రయోగించబడే ఒకటి. ఓకేనా, హెవెన్ 1. ఓకే, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్ స్టేషన్. నెక్స్ట్ వన్, ప్రపంచ మతాంతర సామరస్య వారంగా ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు జరుపుకుంటారు. గుర్తుపెట్టుకోండి. దీనిని యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఆమోదించింది 2010లో. సో ప్రపంచ మతాంతర సామరస్య వారంగా ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు జరుపుకోవడం జరుగుతుంది. అగ్ని 3 పరీక్ష విజయవంతం. ఈ అగ్ని 3 అనేది ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్. ఓకేనా. దీనిని ఒడిస్సాలోని చాందీపూర్లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో ఈ పరీక్షను విజయవంతం చేయడం జరిగింది. డిఆర్డిఓ తెలిపింది. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 1958 సమీర్ వి కామత్ చైర్మన్గా ఉన్నారు. అయితే 3000 కిలోమీటర్ల పైచిలుకు దూరంలో లక్ష్యాలను ఛేదించగల 17 మీటర్ల పొడవైన ఈ సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే ఉపరితలం నుంచి ఉపరితలం క్షేపాన్ని ప్రయోగించడం జరిగిందండి. 17 మీటర్ల పొడవైంది. సో 1500 కిలోమీటర్లు ఇక్కడ ఏంటంటే 1500 కిలోమీటర్లు మించిన పేలోడ్ కలిగి ఉంది. అలాగే 2 దశలతో కూడిన ద్రవ ఇంధన ఆధారిత క్షేపణ అండి ఇది. 2 దశలతో కూడిన ద్రవ ఇంధన ఆధారిత క్షేపణ ఇది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అగ్ని 1 అనేది స్వల్ప శ్రేణికి సంబంధించింది. దీని యొక్క పరిధి 700 నుంచి 1200 కిలోమీటర్లు ఉంటుంది. చిన్న అప్పుడప్పుడు మార్పులు ఉంటాయండి ఇవి. సో పర్ఫెక్ట్గా అందుకే మనకి
700 నుంచి 1200 కిలోమీటర్లు రాయడం జరిగింది. అగ్ని 2 2000 నుంచి 2500 కిలోమీటర్లు, ఇది ఇంటర్మీడియట్ రేంజ్ అండి. అలాగే అగ్ని 3 3000 నుంచి 3500. నెక్స్ట్ అలాగే అగ్ని 4 3600 నుంచి 4000 ఇంటర్మీడియట్ రేంజ్. నెక్స్ట్ అగ్ని 5 మనకి 5000 నుంచి 6000. అలాగే అగ్ని 5 5000 నుంచి 6000 మధ్యలో, సో 5000 నుంచి 6000 మధ్య. అలాగే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అండి. అగ్ని 6 అయితే మనకి ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది, 11 నుంచి 12 కిలోమీటర్ల వరకు, సో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పరీక్ష పే చర్చ, మోడీ ఆధ్వర్యంలో ఇది 2018లో ప్రారంభమైందండి. పరీక్ష పే చర్చ ఇదేంటంటే వార్షిక పరీక్షల ముందు విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని నింపుటకు ఒక కార్యక్రమం అన్నమాట. అయితే 2023లో దీనిలో పాల్గొనేటకు 38.8 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 2025లో 3.53 కోట్లకు చేరడం జరిగింది. అయితే ఈ ఏడాది 4.5 కోట్లకు చేరడం జరిగింది. 2025లో, అది 2026లో. ఈ కార్యక్రమం గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కింది. ఇటీవల ఇది 9th ఎడిషన్ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అంటే ఏంటి లేదు, పరీక్ష పే చర్చ అంటే వార్షిక పరీక్షల ముందు విద్యార్థుల ఆత్మస్థైర్యం కోసం మోడీ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీనిలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్పెసిఫిక్గా పలానా పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారనమాట. నెక్స్ట్ బ్లూటూత్ ట్రెండ్ ఎఫెక్ట్, హెచ్ఐవి కేంద్రంగా ఫిజీ. ఏంటి అసలు? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం ఫిజీలో 2025లో తొలి 6 నెలల్లో 1226 హెచ్ఐవి కేసులు అనేవి నమోదయ్యాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ బ్లూటూత్ ట్రెండ్ అంటే ఏంటి? బ్లూటూత్ ట్రెండ్ వైరస్ ఈ వ్యాప్తికి కారణమైనట్టు తెలుస్తుంది. అసలు బ్లూటూత్ ట్రెండ్ అంటే ఈ మాదక ద్రవ్యాలు కొనలేని వారు ఎవరైతే ఉంటారో వాటిని తీసుకున్న వ్యక్తులు ఉంటారు చూసారా, అంటే మాదక ద్రవ్యాలు తీసుకున్న వ్యక్తుల నుంచి రక్తాన్ని ఎక్కించుకుంటారు, అది బ్లూటూత్ ట్రెండ్ అనమాట. సో దానివల్ల ఇక్కడ ఎక్కువగా ఫిజీలో హెచ్ఐవి కేసులు అనేవి ఎక్కువగా పెరగడం జరిగింది. నెక్స్ట్ వన్, ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. అమరావతి క్వాంటమ్ క్వాలీకి నేడు శంకుస్థాపన. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి వర్యులు జితేంద్ర సింగ్తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు గారు తూళ్ళూరు మండలం ఎక్కడ ప్రారంభించారో గుర్తుపెట్టుకోండి. తూళ్ళూరు మండలం ఉద్దండరాయనపాలెం గ్రామంలో శంకుస్థాపన చేశారండి. క్వాంటమ్ వ్యాలీకి నేడు శంకుస్థాపన జరగడం జరిగింది. అయితే భారత మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను తీసుకురావడానికి ఐబిఎం అలాగే టీసీఎస్ అండ్ ఎల్ఎన్టీ సంస్థలు కీలకంగా వ్యవహరించడం జరిగిందండి, గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కడ ప్రారంభించారంటే తుళ్ళూరు మండలం ఉద్దండరాయనపాలెం గ్రామంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనం ఆల్రెడీ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చూసాం కదా, ఆర్సీబీ. సో ఇది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత స్పోర్ట్స్ సంబంధించి అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఓడిఐ ఫార్మేట్ 16వ ఎడిషన్ జరిగింది. అయితే విజేతగా ఎవరు నిలిచారంటే ఇండియా నిలవడం జరిగిందండి. 6th టైటిల్ గెలవడం జరిగింది, 6వ టైటిల్ గెలవడం జరిగింది. రన్నర్ ఎవరంటే ఇంగ్లాండ్. ఇప్పటివరకు భారత్కి 6 టైటిల్ గెలుచుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా మన ప్రస్తుతం ఉన్న వన్డే క్రికెట్లో ఎలా అయితే ఎక్కువ కప్పులు గెలిచిందో, ఇలా అండర్-19 క్రికెట్లో మనం అనమాట, ఇండియా అనమాట అండర్-19లో 6th టైటిల్. అయితే ఎక్కడ జరిగింది అనేది గుర్తుపెట్టుకోవాలి. హోస్టింగ్ కంట్రీ జింబాబ్వే అండ్ నమీబియా. హోస్టింగ్ కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎన్నో ఎడిషన్ అంటే 16వ ఎడిషన్, ఓకేనా. నెక్స్ట్ అలాగే భారత్కి ఎన్నోది అంటే టైటిల్ 6వ టైటిల్. రన్నర్ ఎవరంటే ఇంగ్లాండ్, గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అండ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ అండి. వైభవ్ సూర్యవంశీ మనకి రాజస్థాన్ రాయల్స్కి ఆడుతాడు కదా ఐపీఎల్లో, వైభవ్ సూర్యవంశీ. నెక్స్ట్ అలాగే మోస్ట్ రన్స్ బెన్ మేస్ 444 ఇంగ్లాండ్. మోస్ట్ వికెట్స్ మ్యానీ లమ్స్డెన్ 16 వికెట్స్ ఇంగ్లాండ్. అయితే ఇండియా ఎప్పుడెప్పుడు గెలిచిందంటే విజేతగా 2000, 2008, 2012, 18, 22, 26. ప్రస్తుతం ఇండియా కెప్టెన్ ఎవరు అక్కడ? ఆయుష్ మాత్రే గారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మనం చెప్పాము సూర్యవంశీ. ఆ రోజు రన్స్ 175 రన్స్ చేశాడండి, 80 బాల్లో చేయడం జరిగింది. అందుకే ఈయనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ రావడం జరిగింది. అలాగే ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా ఈయనకి వరించడం జరిగింది, వైభవ్ సూర్యవంశీ. భారత్ స్కోర్ 411కి 9 రన్స్ చేయడం జరిగింది. T20 వరల్డ్ కప్ 2026 10వ ఎడిషన్ ఫిబ్రవరి 7 అలాగే మార్చి 8 వరకు జరుగుతుంది. ఈ టాపిక్ గురించి మనం ఫ్యూచర్లో మరొక వారం రోజుల్లోన ఈ టాపిక్ గురించి పూర్తిగా డీటెయిల్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. హోస్టింగ్ కంట్రీ ఎక్కడంటే ఇండియా శ్రీలంక 10వ ఎడిషన్ జరుగుతుంది. ఆల్రెడీ ఇది మనకి మార్చి 8తో క్లోజ్ అయిపోతుంది కాబట్టి 9వ తేదీన మనం 10వ తేదీన కానీ టోటల్గా పూర్తిగా ఈ టాపిక్ సంబంధించి అనేది వీడియో అనేది చేస్తాం. నెక్స్ట్ ఇరాన్ నుంచి తొలి మహిళా సభ్యురాన్ని ఎన్నుకున్న ఐఓసి ఆవిడ పేరేంటి? శౌర్య అఘేకి హజిఘా. శౌర్య చిన్న పేరు గుర్తుపెట్టుకోండి, శౌర్య. అయితే ఇటలీలోని మిలాన్లో 145వ ఐఓసి సమావేశం జరిగిందండి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ. అయితే ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరండి? క్రిస్టీ కోవెంట్రీ. ఫస్ట్ మహిళ
ప్రెసిడెంట్ అనమాట ఐఓసీకి, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి. ఈవిడ జింబాబ్వే దేశానికి చెందిన వ్యక్తి. ఓకేనా. నెక్స్ట్ గిరిజన సాంస్కృతిక ఉత్సవం బస్తర్ పండుగ ఎక్కడ జరుగుతుందంటే ఛత్తీస్గఢ్లో జరుగుతుంది. దీన్ని ప్రారంభించారు రాష్ట్రపతి గారు. సో అలా గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వన్, కృత్రిమ మేధ అంటే ఏఐ పెట్టుబడుల్లో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచిందంటే 8వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది విడుదల చేసింది. ఏ ఇయర్ అంటే వీళ్ళు అంచనా వేశారంటే విడుదల చేశారంటే 2010-24 సంబంధించిన దీని పాటుగా మనం విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా 2010-24 మధ్య భారత్లో ఏఐ పెట్టుబడులు జీడీపీలో 1 నుంచి 1.2 నుంచి 1.8% వరకు ఉన్నట్లు తెలపడం జరిగింది. సో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే కృత్రిమ మేధ పెట్టుబడిలో భారత్ స్థానం 8వ స్థానం, అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది 3.4 నుంచి 5.1, తర్వాత సింగపూర్ ఉంది, తర్వాత దక్షిణ కొరియా. భారత్ యొక్క స్థానము 8వ స్థానంలో ఉంది, 8th ప్లేస్లో ఉంది. ఓకే. మనకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971 స్విట్జర్లాండ్లోని జెనీవాలో మనకు కేంద్రంగా ఉంది, గుర్తుపెట్టుకోండి. మనకు అలాగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కూడా జరుగుతుంది, దావోస్ మనం చదువుతాము. సో అది కూడా వస్తుంది. నెక్స్ట్ 39వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళ ఎక్కడ జరిగిందండి? సూరజ్ కుండ్ హస్తకళల మేళ హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ జిల్లా సూరజ్ కుంజ్లో జరుగుతుంది. వాకల్ టు గ్లోబల్, దీని యొక్క థీమ్ వాకల్ టు గ్లోబల్ గుర్తుపెట్టుకోండి. సూరజ్ కుండ్ అంతర్జాతీయ హస్తకళల మేళ హర్యానా రాష్ట్రం. ఇది ఏంటంటే సాంప్రదాయ హస్తకళలు, అలాగే సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రాంతీయ సంబంధించిన వంటకాలు, ఇవన్నీ కూడా ఇందులో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్, మేఘాలయ తమ ప్రత్యేక సాంప్రదాయాల ఆహార సంస్కృతి కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, పిఎం ఆవాస్ యోజన. పిఎం ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద కేంద్రం అనేది 3.87 కోట్లకు పైగా ఇల్లు మంజూరు చేయడం జరిగింది. దీన్ని 2016లో అమలు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఎందుకు వచ్చిందంటే ఈ పథకం ద్వారా 2029 మార్చి నాటికి 4.95 కోట్ల పక్కా ఇల్లు నిర్మాణానికి లక్ష్యంగా పెట్టుకుంది భారత గవర్నమెంట్. అయితే గత 5 సంవత్సరంలో 2,10,66,000 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలపడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ప్రధాని మోడీ మలేషియా పర్యటన. సో ఇక్కడ మలేషియా వెళ్ళడం జరిగింది February 7. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మలేషియా యొక్క ప్రధాని ఎవరు? అన్వర్ ఇబ్రహీం. ఎవరండి? అన్వర్ ఇబ్రహీం. మలేషియాకి ప్రస్తుత ప్రధాని ఎవరు? అన్వర్ ఇబ్రహీం. అయితే ఇక్కడ విపత్తు నిర్వహణ, మీడియా రంగ అభివృద్ధి, అవినీతి నిరోధకం, అలాగే సెమీ కండక్టర్ భద్రత మధ్య ఒప్పందాలు జరిగాయి. నెక్స్ట్ వన్, బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? భువనేశ్వర్ వేదికగా జరిగింది బ్లాక్ స్వాన్ సమ్మిట్. అయితే ఏంటి దీని ఉద్దేశం? భువనేశ్వర్ సహకారంతో ఒడిశా గవర్నమెంట్, భువనేశ్వర్లోని దేని సహకారంతో అంటే గ్లోబల్ ఫైనాన్స్ అండ్ టెక్నాలజీ నెట్వర్క్ సహకారంతో ఒడిశా గవర్నమెంట్ అనేది దీన్ని నిర్వహించడం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా దీనిలో పాల్గొన్నారు. అయితే ఇదేంటి ముఖ్య ఉద్దేశం అంటే ఆవిష్కరణ అంటే ఇన్నోవేషన్స్ ఉంటాయి కదా, ఇన్నోవేషన్స్ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడం, ప్రపంచ సామర్థ్య కేంద్రాలు స్థాపించడం, నైపుణ్య అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో వాడు అడిగితే డైరెక్ట్గా బ్లాక్ స్వాన్ సమ్మిట్ ఎక్కడ జరిగిందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది భువనేశ్వర్ని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్, బర్త్ అట్లాస్ని విడుదల చేసిన 2వ రాష్ట్రం గోవా అండి. బర్త్ అట్లాస్ బర్డ్ అనేది బర్త్ కాదు, బర్డ్ అట్లాస్ని విడుదల చేసిన 2వ రాష్ట్రం గోవా. ఫస్ట్ది ఎవరు? కేరళ. గుర్తుపెట్టుకోవాలి, చిన్న మిస్టేక్. బర్డ్ అట్లాస్ని విడుదల చేసిన 2వ రాష్ట్రంగా ఎవరున్నారు? గోవా. నెక్స్ట్, కొత్త తరం 2 నానోమీటర్ సెమీ కండక్టర్ చిప్ ఆవిష్కరణ. సో ఎక్కడ ఆవిష్కరించారు, ఎవరు ఆవిష్కరించారు, ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలుసుకుంటే మనకు సరిపోతుంది. కొత్త తరం 2 నానోమీటర్స్, కొత్త తరం 2 నానోమీటర్స్ సెమీ కండక్టర్ చిప్ ఆవిష్కరించారు. ఎక్కడంటే బెంగళూరు కేంద్రంగా ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఆవిష్కరించడం జరిగింది. అయితే దీన్ని అభివృద్ధి చేసిన సంస్థ ఏదంటే క్వాల్కమ్ అనే సంస్థ దీన్ని అభివృద్ధి చేసిందండి, క్వాల్కమ్. ఓకేనా, ఇది మనకి ఇంపార్టెంట్. అయితే ఒక్కొక్క చిప్లో 20 నుంచి 30 బిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉంటాయి. అయితే వీటిని ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎక్కువగా విమానాలు, హై స్పీడ్ ట్రైన్స్ వంటి రంగాల్లో వీటిని వినియోగించడం జరుగుతుంది. అనేది టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుతున్న కాలంలో మనకి ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సెమీ కండక్టర్ చిప్స్, ఇవి కూడా క్వాంటమ్ వ్యాలీ, ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయండి. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్ మనకి వింటర్ ఒలింపిక్స్ అనేవి మనకి సమ్మర్ ఒలింపిక్స్ వేరు, వింటర్ ఒలింపిక్స్ వేరు. సమ్మర్ ఒలింపిక్స్ మనకి రీసెంట్గా 33వ ఒలింపిక్స్ అనేవి
2024లో జరిగాయండి, మళ్ళీ 28లో జరుగుతాయి. ఓకేనా, అవి సమ్మర్ ఒలింపిక్స్ అంటాం మనం. అదే చాలా ఇంపార్టెంట్ మనకి. అందులో మనకు 6 అనేవి రావడం జరిగింది. ఒకటి రజతం వచ్చింది, మిగతావేమో కాంస్యాలు రావడం జరిగింది. నీరజ్ చోప్రా ఇవన్నీ మనం చదువుంటాము. అయితే ప్యారిస్ మనకి ఇలా సమ్మర్ ఒలింపిక్స్ జరిగిన 2 సంవత్సరాల్లో మనకి వింటర్ ఒలింపిక్స్ అనేవి జరుగుతాయి. సో ఇది 2024లో ప్యారిస్లోని ఫ్రాన్స్లో జరిగింది. ఇది 25వ ఎడిషన్. 2026లో వింటర్ ఒలింపిక్స్ అనేది నిర్వహించినారు. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 22 వరకు. మళ్ళీ మనం 22-23 టాపిక్లో చెప్తాము. ఫస్ట్ 1924లో ప్రారంభమైంది, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ప్రారంభమవుతుంది. 2022లో చైనాలో జరిగింది. 26లో ఇటలీలోని మిలాన్ ఆర్ కోర్టినాడో అమిపెజోలో నిర్వహించడం జరుగుతుంది. 92 దేశాలు పాల్గొంటాయి, 16 క్రీడాంశాలు ఉంటాయండి, 16 క్రీడాంశాలు మొత్తంగా. అయితే ఇక్కడ చూసుకుంటే మీరు 2022లో ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు 2026లో ఇటలీలో జరుగుతుంది. అయితే ఇండియా తరపున ఎక్కువ మంది ఎవరు పాల్గొనట్లేదండి. ఇండియా తరపున ప్రతినిధి బృందానికి ప్రాతినిధ్యం వహించింది ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పతాకధారిగా ఉన్నాడు. అయితే ఇండియా నుంచి పాల్గొంటుంది ఇతనే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్తో పాటు స్టాంజిన్ లండప్. అయితే వీళ్ళిద్దరూ ఏ విభాగానికి చెందినవంటే, ఆరిఫ్ అనేవాడు ఆల్ఫైన్ స్కీయింగ్, ఆరిఫ్ ఆల్ఫైన్. అలాగే స్టాంజిన్ లండప్ అనేవాడు క్రాస్ కంట్రీ స్కీయింగ్కి సంబంధించిన వ్యక్తి. సో ఇక్కడ 2 విభాగాల పరంగా అయితే మనకి ఎటువంటి పథకాలు అనేవి రావడం జరగలేదు. సో ఇది మనం ఆల్రెడీ ఫిబ్రవరిలో మళ్ళీ చెప్తాం, ఇక్కడ నెక్స్ట్ టాపిక్లో వచ్చినప్పుడు చూద్దాం. 2026 ఆసియా కప్ ఆసియన్ రైఫిల్ ఛాంపియన్షిప్ ఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో గోల్డ్ అనేది ఎవరు రావడం జరిగిందంటే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఇలవేనిల్ స్వర్ణం గెలుచుకున్నారు, తమిళనాడు ఇండియన్ షూటరు. అలాగే టీం విభాగంలో చూసుకుంటే ఇలవేనిల్కి ఆయిబోర్న్ అలాగే మ్యాగ్నాకి గోల్డ్ అనేది రావడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్ మనకి ఆల్రెడీ ఫిబ్రవరి 9కి వచ్చామండి. అంటే ఇంకెక్కడ ఫిబ్రవరి 28 వరకు చెప్పుకోవాలి. కాబట్టి మ్యాక్సిమం మనం ఒక 2 వీడియోస్లో ఈ ఫిబ్రవరి టాపిక్ అనేది పూర్తిగా ఫుల్ ప్లెడ్జెడ్గా చెప్పుకుంటే మనకి బాగుంటుంది. పైన చెప్పేసినా కూడా మీకు ఉపయోగం ఉండదండి. సో నెక్స్ట్, ఐఎన్ఏ యోధుడితో ప్రధాని మోడీ భేటీ. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఆజాద్ హింద్ ఫౌజ్తో పనిచేసిన యోధుడు ఎవరు? జయరాజ్ రాజారావు. మనకి ఆల్రెడీ మలేషియా పర్యటనలో ఉన్నారు కదా, మనం చెప్పాము. సో అందులో భాగంగా ఈ జయరాజ్ రాజారావుని మోడీ గారు మలేషియా పర్యటనలో భాగంగా కలవడం జరిగింది. ఐఎన్ఏని స్థాపించింది నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకేనా, నెక్స్ట్ మోడీ మలేషియా పర్యటనలో ఇంకోటి ఏంటంటే 11 ఒప్పందాలపై ఇరువురు సమక్షంలో సంతకాలు జరిగాయి. వాణిజ్యము, రక్షణ, భద్రత, సెమీ కండక్టర్. ఇలా మనకి మలేషియా కరెన్సీ రింగిట్. బీహార్ అసెంబ్లీలో ఈ విధానయాప్ను ప్రారంభించిన ఓం బిర్లా. శాసనసభలు అలాగే శాసన మండలిలో వాటి కార్యకలాపాల కోసం పేపర్లెస్ అనగా ఎలక్ట్రానిక్ పద్ధతిలో కార్యకలాపాలు చేపట్టడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. 1 నేషన్ 1 అప్లికేషన్ కార్యక్రమంలో భాగంగా ఎక్కడండి చూసుకోండి, బీహార్ అసెంబ్లీలో. ఎక్కడిది విధాన యాప్ను ప్రారంభించారు ఓం బిర్లా గారు, బీహార్ అసెంబ్లీలో. నెక్స్ట్ వన్ చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంటే మనకి. భారతదేశంలో అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థను అమలు చేయనున్న తొలి భారత ఓడరేవుగా విఓ చిదంబర్నార్ పోర్ట్ అంటారు. గతంలో దీనికి పేరు టుటీకోరన్ పోర్ట్ అనేవారు. తమిళనాడు వేదికగా ఉంది. మనకి ఇక్కడ పోర్ట్లు ఎక్కడెక్కడ ప్లేస్లు అనేవి కూడా ఇంపార్టెంటే. టుటీకోరన్ పోర్ట్, విఓ చిదంబర్నార్ పోర్ట్. భారతదేశంలో అధునాతన యాంటీ డ్రోన్ వ్యవస్థను అమలు చేస్తున్న తొలి భారత ఓడరేవు అటండి, చూసుకోండి విఓసి. నెక్స్ట్ మీ భూమి మా హక్కు కార్యక్రమం కర్నూలు జిల్లాలోని ఏమిగనూర్ అనే అసెంబ్లీలో కలుగంటలో ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భూ యాజమాన్య హక్కుల కల్పన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 2027 డిసెంబర్ నాటికి 100% పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేయాలని ఏపీ గవర్నమెంట్ అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీ భూమి మీ హక్కు కార్యక్రమం. నెక్స్ట్ ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు రీసెంట్గా నెల్లూరు వైపు వచ్చేయండి. H5N1 వైరస్, దానికి కారణమైన వైరస్ మనం గుర్తుపెట్టుకోండి H5N1 వైరస్. ఈ వ్యాప్తి కారకం ఏంటంటే ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్. దీన్ని H5N1 అంటే మనకి ఈ బర్డ్ ఫ్లూ గుర్తుపెట్టుకోవాలి. కాకులు కోళ్ళలో ఎక్కువగా ఇది రావడం జరుగుతుంది. నెక్స్ట్ జపాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో సనాయి తకాయిచి కూటమి విజయవంతం. సో తొలి మహిళా ప్రధాని ఈమె సనాయి తకాయిచి జపాన్ ప్రధాని. ఓకేనా. నెక్స్ట్ అలాగే నోబెల్ గ్రహీత నర్గీస్ మహమ్మద్కు 7 ఏళ్ళు జైలు శిక్ష అండి. నోబెల్ బహుమతి ఈయనకి నోబెల్ శాంతి బహుమతి రావడం జరిగింది.
2023లో వచ్చింది. అయితే ఇరాన్లో మానవ హక్కుల కోసం పోరాటం చేయడం ద్వారా, అంటే మంచికి వెళ్ళారు కాబట్టి మరి అంతే జైల్లో ఉంటారు. ఇరాన్లో మానవ హక్కుల కోసం పోరాటం చేయడం జరిగింది. పేరు నర్గిస్ మహమ్మద్. ఓకేనా. ఇరాన్. ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ మిక్స్డ్ టీమ్ విభాగంలో 11 కాలేజీలు సింగిల్స్లో వచ్చింది అక్కడ స్వర్ణం అనేది. ఇక్కడ కూడా ఏంటి ఇచ్చాడు, మిక్స్డ్ విభాగంలో 11 అండ్ అర్జున్ బబుతాకు 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో అలాగే 505 పాయింట్లు అనేది సాధించడం జరిగింది. స్వర్ణం రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ మోర్చ దినోత్సవం ఎపిలెప్సీ డే ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల 2వ సోమవారం జరుపుతారు. ఎపిలెప్సీ అంతర్జాతీయ మోర్చ దినోత్సవం ఎపిలెప్సీ డే. సో ఫిబ్రవరి నెల 2nd వీక్లో జరుగుతుంది, 2nd సోమవారం. నెక్స్ట్ వన్ అండి, ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం వరల్డ్ పల్సెస్ డే ఫిబ్రవరి 10. ఇది చాలా ఇంపార్టెంట్. 2018 నుంచి మనం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఫిబ్రవరి 10 జరుపుకుంటారు. దీని యొక్క థీమ్ గుర్తుపెట్టుకోండి, పల్సెస్ ఆఫ్ ది వరల్డ్ ఫ్రమ్ మోడెస్టీ టు ఎక్సలెన్సీ. పల్సెస్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఫ్రమ్ మోడెస్టీ టు ఎక్సలెన్సీ. 2016ను యుఎన్ఓ అంతర్జాతీయ పప్పు ధాన్యాల సంవత్సరంగా గుర్తించడం జరిగింది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫిబ్రవరి 10 ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం. నెక్స్ట్ అండి, చంద్రయాన్ 4 కోసం ల్యాండింగ్ ప్రాంతాన్ని ఖరారు చేసిన ఇస్రో. మనం యాక్చువల్గా ఇప్పటి వరకు 1 అవర్ క్లాస్ అయినా కూడా 13 పేజీలే అయ్యాయండి. అంటే దీనికి కారణం ఏంటంటే మనం ఏది స్కిప్ చేయడం జరగట్లేదు. ప్రతిదీ కూడా ఇంపార్టెంటేనండి, ప్రతిదీ కూడా. అందుకే మనం ఏంటంటే డైలీ కూడా కరెంట్ అఫైర్ ఫాలో అయితే మనకి ఈ సమస్య అనేదే ఉండదు. మనం డైలీగా కరెంట్ అఫైర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రాయలేకపోతే, మీరు ఒకవేళ రాసేవాళ్ళు ఉంటే డైలీ రాసుకుంటారు ఒక బుక్లో పెట్టుకొని. మళ్ళీ మనం సపోజ్ ఈరోజు రాసామంటే రాసేటప్పుడు నిన్నటిది కూడా అలా చూసుకుంటూ చదువుకుంటూ ఈజీగా మీరే రాస్తారు కాబట్టి గుర్తుంటుంది. లేదా మళ్ళీ మంత్లో ఒకసారి చదువుకోవచ్చు, 1-2 సార్లు, ఈజీ అయిపోద్ది. లేదు రాయలేకపోయినా ఒకసారి క్లాస్ పెట్టిన వెంటనే వినేసినా మీరు పీడిఎఫ్ తీసుకున్నా, ఆ పీడిఎఫ్ని జిరాక్స్ తీసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. సో ఆ విధంగా ప్లాన్ చేయండి. సో ఇలా అయితే మనకి టాపిక్స్ ఎక్కువగానే అవుతాయి, 2 వీడియోలు, తప్పదు, మనం ఎక్కువగా చేద్దాం. చంద్రయాన్ 4 కోసం ల్యాండింగ్ ప్రాంతాన్ని ఖరారు చేసిన ఇస్రో. ఓకేనా. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 1969 ఆగస్టు 15 ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్రో యొక్క ప్రధాన కార్యాలయం మనకి ఎక్కడ ఉందండి, బెంగళూరులో ఉంది. ఓకేనా. అయితే 2028లో ఈ ప్రయోగం చేపట్టాలని లక్ష్యంగా ఉంది. MM1, MM3, MM4, MM5 ఈ ప్రాంతాలు పరిశీలించాలండి. మాన్స్ మౌంట్ అంటారు MM అంటే చంద్రయాన్ 4 కోసం ల్యాండింగ్ ప్రాంతాన్ని చూశారు. అందులో భాగంగా ఇవన్నీ MM1, MM3, MM4, MM5. వీటిలో చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువంలో MM4 ప్రాంతాన్ని ల్యాండింగ్ స్థలంగా ఖరారు చేశారు. MM4 ప్రాంతాన్ని. నెక్స్ట్ వన్ అండి, స్థూల ఉత్పత్తి తలసరి ఆదాయంలో విశాఖపట్నం టాప్లో ఉంది ఆంధ్రప్రదేశ్ పరంగా. జిల్లాల వారీగా స్థూల ఉత్పత్తి తలసరి ఆదాయంలో మొదటి స్థానంలో విశాఖపట్నం జిల్లా నిలిచింది. ఈ స్థూల ఉత్పత్తిలో అలాగే 2వ స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. తలసరి ఆదాయంలో 2nd కృష్ణా ఉందండి. అంటే ఇక్కడ చూడండి, తలసరి ఆదాయము స్థూల ఉత్పత్తిలో ఫస్ట్ ప్లేస్ విశాఖపట్నమే. స్పెసిఫిక్గా స్థూల ఉత్పత్తిలో అయితే 2nd ప్లేస్ ఎన్టీఆర్ జిల్లా, తలసరి ఆదాయంలో 2nd ప్లేస్ కృష్ణా జిల్లా, స్థూల ఉత్పత్తిలో 3rd ప్లేస్ కృష్ణా, తలసరి ఆదాయంలో 3rd ప్లేస్ ఎన్టీఆర్ జిల్లా. ఓకేనా. అయితే రాష్ట్ర సగటు తలసరి ఆదాయం 2,94,507గా అంచనా వేయడం జరిగింది. సో మరొకసారి ఇక్కడ రాశాను చూడండి, స్థూల ఉత్పత్తిలో మొదటి 3 స్థానాలు విశాఖపట్నం, ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా. ఇక్కడ విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, ఈ 2 రివర్స్ అయ్యాయి. ఎన్టీఆర్ కృష్ణ, కృష్ణ ఎన్టీఆర్ అయ్యాడు. సో ఇక్కడ 2 హీరోలు కూడా మారారు. ఎన్టీఆర్ కృష్ణ అయ్యాడు, కృష్ణ ఎన్టీఆర్ అయ్యారు. విశాఖపట్నం మాత్రం మారలేదు. చివరిది పోలవరం. ఇక్కడ చివరి పార్తీపురం మన్యం 156,977 తలసరి ఆదాయం. ఓకేనా. నెక్స్ట్ వన్, ఏపీ పనితీరు ఆధారంగా నియోజకవర్గాల గ్రేడింగ్ ఇవ్వడం జరిగింది. అందులో ఫస్ట్ ఎవరికి ఇచ్చారంటే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం, లాస్ట్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. A+ గ్రేడ్ 21 నియోజకవర్గాలు ఉన్నాయి. నెక్స్ట్ అండి, సెసెల్స్ $175 మిలియన్ అభివృద్ధి సహాయ ప్యాకేజీని ప్రకటించిన భారత్ గవర్నమెంట్. ప్రస్తుతం మనకి ఇక్కడ చూడండి, సెసెల్స్కు $175 మిలియన్ అభివృద్ధి సహాయ ప్యాకేజీని ప్రకటించింది భారత్ గవర్నమెంట్. కరెన్సీ సెసలోయస్ రూపీ. అయితే సెసెల్స్ అధ్యక్షుడు మనకి డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ, ఆయన భారత్ పర్యటన చేయడం జరిగింది. అందులో భాగంగా చూసుకొని గుర్తుపెట్టుకోండి, సెసెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ భారత్ పర్యటన. అలాగే సెసెల్స్కు $175 మిలియన్ అభివృద్ధి సహాయ ప్యాకేజీని ప్రకటించిన భారత్. సో సెసెల్స్ యొక్క రాజధాని విక్టోరియా. సెసెల్స్ యొక్క కరెన్సీ సెసలోయస్ రూపీ.
నెక్స్ట్ వన్ ఇక్కడ స్పోర్ట్స్ సంబంధించిందండి. సంతోష్ ట్రోఫీ 2025-26 విజేతగా సంతోష్ ట్రోఫీ 2025-26 విజేతగా సర్వీసెస్ టీం అండి. సర్వీసెస్ టీము రన్నర్గా ఎవరు? కేరళ ఉంది. ఇది 8వసారి సర్వీసెస్ టీంకి రావడం. ఇది మనకి సంతోష్ ట్రోఫీ అనేది ఫుట్బాల్కి చెందిందండి. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్కి చెందింది, 79వ ఎడిషన్. సో ప్రస్తుతం విజేత ఎవరండి? సర్వీసెస్ అండి. సో మనం పార్ట్ 2 క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.